మిత్రులారా, WED వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. మిత్రులారా, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే is celebrated on 5th June every year, and the United Nations principal vehicle for encouraging awareness and action for the protection of our environment. అంటే మిత్రులారా, ఎస్పెషల్లీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది ఈ ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం, ప్రపంచ మానవాళిలో చైతన్యాన్ని కలిగించడం కోసం ఏర్పాటు చేసినటువంటి దినోత్సవం. ఇది కేవలం ఈ ఒక్క రోజుకే పరిమితమైనటువంటి దినోత్సవం కాదు. ఇది మనలో చైతన్యాన్ని నింపుకుని ఎల్లవేళలా మనం ఈ ప్రపంచ పర్యావరణాన్ని కాపాడాలన్నదే ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5th ఆఫ్ ఎవ్రీ ఇయర్ యొక్క మెయిన్ మోటో అండ్ ఎయిమ్ అండ్ ఇంటెన్షన్ అండ్ గోల్. మిత్రులారా, అదేవిధంగా ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి పొల్యూషన్స్ ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి. ఆ పొల్యూషన్ కి మానవులు కారణమవుతున్నారు, పరిశ్రమలు కారణమవుతున్నాయి. అటవీ సంపదని డిఫారెస్టేషన్ అంటే అడవులను నరికేయడం వల్ల, అడవులని నాశనం చేయడం వల్ల కూడా ఈ పర్యావరణానికి విఘాతం కలుగుతుంది. ఈ పర్యావరణం సర్వనాశనం అయిపోవడానికి కూడా మెయిన్ కారణాలు అవుతున్నాయి. ముఖ్యంగా మెరైన్ పొల్యూషన్ అనేది మనం ఆలోచించినట్లయితే సముద్రాలు కలుషితం వల్ల సముద్ర జీవరాశి అంతా నశిస్తుంది. ముఖ్యంగా 80% ఈ భూమి మీద నుంచే ఈ సముద్రంలోకి వ్యర్థాలు అనేవి చేరి సముద్ర జీవరాశిని సర్వనాశనం చేస్తున్నాయి. సో మనం పర్యావరణాన్ని పరిరక్షించడంలో కృతనిశ్చయంతో ముందుకు సాగకపోతే ఈ యొక్క పర్యావరణానికి వినాశనానికి, పర్యావరణ నాశనానికి కారణమవుతున్నటువంటి చర్యలకు మానవుడి వల్ల ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుందో అటువంటి నష్టాన్ని మనం అరికట్టకపోతే ఖచ్చితంగా చిట్ట చివరికి ఈ వినాశనం అనేది మనిషిని చేరుతుంది. అది మనం కళ్ళారా చూస్తున్నాం మిత్రులారా. ఈ రోజు COVID-19 వైరస్ కావచ్చు, స్వైన్ ఫ్లూ వైరసెస్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ ఈ ప్రపంచాన్ని కబళించిన తరుణంలో ప్రస్తుతం మనం ఈ COVID-19 వైరస్ ని ఎదుర్కోవడంలో ప్రపంచం మొత్తం కూడా పోరాడుతుంది. వీటన్నిటికీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కొంత ఈ పర్యావరణ సమతుల్యత లోపించడం కూడా కారణమవుతుంది. అంటే పర్యావరణంలో వచ్చినటువంటి మార్పులు, పర్యావరణంలో ఎందుకు మార్పులు వస్తాయి? ఈ మనిషి నాగరిక జీవితంలో అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ ముందుకు కొనసాగుతున్న తరుణంలో పర్యావరణాన్ని మనం కాపాడుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం. ఈ రోజున హిమాలయాలు కరిగిపోతున్నాయి, సముద్రాలు కలుషితం అయిపోతున్నాయి, వాయు కాలుష్యం అయిపోతుంది. వాహన కాలుష్యం వల్ల, వాహనాలు విడుదల చేసేటటువంటి కాలుష్యం వల్ల, వాహన కాలుష్యం వల్ల ఈ పర్యావరణం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. సో ఇటువంటి తరుణంలో ఈ పర్యావరణం అనేది పర్యావరణాన్ని కాపాడుకోవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ పర్యావరణాన్ని కాపాడుకునే విద్య అనేది ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఆల్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో కూడా దీన్ని ఒక సబ్జెక్ట్ గా మనం చేసి చైల్డ్హుడ్ నుంచి మన యొక్క విద్యార్థులకు కావచ్చు, యువతకు కావచ్చు, ఆ తదుపరి జనరేషన్ కలిగినటువంటి వ్యక్తులకు కావచ్చు, ఎవరికైనా సరే ఈ పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది ఒక బాధ్యతగా, ఒక విద్యగా నెలకొల్పుతూ వారి ద్వారా సమాజాన్ని చైతన్యపరుస్తూ ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కావాల్సినటువంటి చర్యలు మనం ఎల్లవేళలా చేపడుతూనే ఉండాలి. జూన్ 5th ఎవ్రీ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ ఎన్విరాన్మెంట్ డే, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. దీని యొక్క అఫీషియల్ నేమ్ కూడా మనం చర్చించుకున్నాం, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని. అసలు దీని యొక్క ప్రాముఖ్యత, అసలు దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడం కోసమే మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటామని చెప్తున్నాం. మరి ఈ ఒక్కరోజే మనం సెలబ్రేట్ చేసుకుని ఒక్కరోజే మనం పర్యావరణాన్ని కాపాడిస్తే సరిపోతుందా? ప్రతిరోజు, ప్రతి అనునిత్యం మన ఈ పర్యావరణాన్ని పరిరక్షించడంలో ఒక సామాజిక స్వయం కార్యకర్తలుగా మనం మారాలి. ఎవరి బాధ్యత వారు ఈ సమాజాన్ని రక్షించడం కోసం పర్యావరణాన్ని రక్షిస్తూ ప్రపంచ మానవాళిని కాపాడే దిశగా ముందుకు సాగాలి. మీ వంతు కృషి మనం చేసినప్పుడే, మన వంతు కృషి మనం చేసినప్పుడే ఖచ్చితంగా అటవీ సంపదను పెంపొందించుకోవడం, మెరైన్ పొల్యూషన్ తగ్గించుకోవడం, వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవడం, వాహన పొల్యూషన్ తగ్గించడం, ఈ విధమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి మిత్రులారా. ఇప్పటికే మనం చూస్తాం భూకంపాలని, జియోగ్రఫికల్ చేంజెస్ ఎన్నో వచ్చేస్తున్నాయి.
కెలామిటిక్ చేంజెస్ ఎన్నో వస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ గురించి మనం చర్చించుకుంటున్నాం. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో భావి తరాలకు ప్రపంచ మానవాళికి ఆరోగ్యకరమైనటువంటి పర్యావరణాన్ని అందించేటటువంటి చర్యల్లో మనవంతు కృషి మనం చేసి ఖచ్చితంగా తీరాలి. ఈ విధమైనటువంటి చర్యలు మనం తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ పర్యావరణ సమతుల్యం లోపించినప్పుడు అది ప్రాణ సంకటంగా మారి మనల్ని కూడా హరించేటటువంటి పరిస్థితులు వస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుతం కోవిడ్-19 ప్రతి ఒక్క జీవి మనుగడకు ఒక ప్రశ్న కింద మారిపోయింది. సో ఇలాంటి సందర్భాలు అనేకం ఎదురు చూడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈ పర్యావరణాన్ని మనం కాపాడుకోకపోతే